చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరికొద్ది రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉంటున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది? ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈసారి బాగుంటుంది? ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని డెవలప్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆయనకి. ఓకే, సరే ఈ 5 ఇయర్స్లో ఎలాంటి అభివృద్ధి మీకు కనబడింది? 5 ఇయర్స్లో మనకు కొత్త రాష్ట్రం ఏర్పడి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డెవలప్మెంట్ అంటూ జరుగుతూ ఉంది. కేంద్రం సహకరించకపోయినా డెవలప్మెంట్ అంటూ జరుగుతూ ఉంది. పోలవరం అయితేనేమి, రాజధాని అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి పర్వాలేదు. కొంచెం నిరుద్యోగులకే కొంచెం నిరుత్సాహంగా ఉంది. కొన్ని అంటే జాబ్స్ పరంగా కొన్ని రాలేదు, అది మాత్రమే కొరత ఉంది. మిగతా డెవలప్మెంట్ పర్వాలేదు సార్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 2014లో ఒక హామీ ఇచ్చారు. ఎందుకు ఈసారి ఉద్యోగాల కల్పన ఎందుకు చేయలేకపోయారు? కల్పించలేదు. ఉద్యోగాలు ఏటా డిఎస్సి అన్నాడు కానీ అది వేకెన్సీస్ ఉన్నా కూడా ఫిలప్ చేయలేదు సార్. అది మాత్రం కొరతగా ఉంది. మిగతా సంక్షేమ పథకాలు అయితేనేమి, తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్, ప్రాజెక్టులు రావడం కానీ, ఇది అంటే ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ పర్వాలేదండి. సార్ మీరు ఏం చేస్తారు సార్? నేను కాంట్రాక్ట్ బేసిక్గా జాబ్ చేస్తున్నానండి. మీరు హ్యాపీగా ఉన్నారా ఈ 5 ఇయర్స్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై? బాగానే ఉంది అండి, డెవలప్మెంట్ బాగానే ఉంది అండి. సరే, మీరు ఇదే ఆందోళన నియోజకవర్గానికి చెందిన ఓటర్, మీరు ఎలా ఉంది సార్ ఈ 5 ఇయర్స్లో ఈ కాన్స్టిట్యున్సీ ఎలా అభివృద్ధి చెందింది? కాన్స్టిట్యున్సీ అంటే అభివృద్ధి లేదండి. ఆదోని డెవలప్మెంట్ అయితే లేదు, నిల్. అంటే గత మున్సిపాలిటీ కానీ లేదు. అప్పటికి ఇప్పటికీ ఆదోని మున్సిపాలిటీ డెవలప్ కావట్లేదు. ఇది ఎందువల్ల అంటే లోపం? ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ వాళ్ళే డెవలప్ చేయాలి. లోకల్ ఎమ్మెల్యే పనితీరు మీకు నచ్చలేదా? లేదా అందుబాటులో లేడా? డెవలప్మెంట్ చేస్తలేడా? అందుబాటులో ఉన్నా కూడా డెవలప్మెంట్ చేయట్లేదు లోకల్గా. ఒకవైపు జగన్ వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఇటు కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ ఉన్నాయి. ఈ పోటీని తట్టుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? ఉంది, అవకాశం అయితే ఉంది. ప్రజలు కూడా ఆయనకు మళ్ళీ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే కొంచెము డెవలప్మెంట్, రాజధాని కంప్లీట్ అయిపోవడం కానీ, పోలవరం కంప్లీట్ అయిపోవడం కానీ. పోలవరం కంప్లీట్ అయితే ఏంటంటే రాష్ట్రంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ అయ్యేకి అవకాశం ఉంటుంది, వ్యవసాయం బాగా ఉంటుంది అనమాట. సార్ ఒక స్ట్రేట్ క్వశ్చన్ సార్, ఈసారి కనుక మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు? చంద్రబాబు నాయుడుకి అండి. 100%. ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? నీ అభిప్రాయం ఏంటి చెప్పు. నా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు రావాలి, ఇంకొకసారి అతనికే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి ఆయనకి? మళ్ళీ అతని బాగా సీనియరు పొలిటీషియన్, ఇంకా బాగా అంత అనుభవం ఉన్న వ్యక్తి, అన్నిట్లో నెంబర్ 1 నాకు అడిగితే. అతను వస్తే అంతా ఇప్పుడు రాజధాని వెనకబడినాడు కాబట్టి రాజధాని మాత్రమే డెవలప్ చేస్తున్నాడు. రాష్ట్రం ఏం చేస్తలేడు? రాష్ట్రం ఊర్లో అంటే చేస్తున్నాడు సార్, కనబడతలేదు, ప్రజలకి కనబడతలేదు. అంటే ఇప్పుడు లోన్స్ కానీ, సబ్సిడీ లోన్స్ కానీ, ఏదైనా ఇప్పుడు పల్లెటూరు వాళ్ళకి ట్రాక్టర్లు వేరే మాకు కనబడతలేదు. జనాలకి ఇక్కడ ఉన్న టౌన్లో పబ్లిక్ కూడా కనబడతలేదు అని జనాలకి తెలియదు. అంటే రాజధాని మాత్రమే డెవలప్ చేస్తున్నాడు, అది జనాలకు కనబడతలేదు. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ ఫండ్ వేరే ఉద్దేశంగా వస్తున్నారు. వేరే ఉద్దేశం అంటే ఎలక్షన్స్ వస్తున్నాయని పథకాలు ముందు పెట్టుతున్నారంటారా మీరు? అదే ముందు నుంచే పల్లెటూరులు ఉన్నాయి, అట్లా టౌన్లు ఉన్నాయి, అప్పటి నుంచే కొద్దిగా నార్మల్గా డెవలప్ చేసుకుంటూ వస్తుంటే ఇప్పుడు కూడా చూడు, గత 40-50 సంవత్సరాల నుంచి ఆదోని రోడ్లు అన్నీ వెనకపోతూనే ఉంది. కానీ మా రాయలసీమ ప్రభుత్వం దీన్ని రాయలసీమకి డెవలప్ అస్సలు ఆదోని ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ అట్లే ఉన్నాయి సార్. మన రాయలసీమ మాత్రం ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. అంటే మినిస్టర్గా అంటే రాయలసీమ ఇక్కడి నుంచే వెళ్ళిన వాళ్ళు, మినిస్టర్గా చేసిన వాళ్ళు అంటే రాయలసీమకి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా డెవలప్ చేయాలా అంటే ఇక్కడ ప్రజలు ఏమంటే పల్లెటూరు వాళ్ళు కానీ, టౌన్ వాళ్ళు కానీ మాట్లాడితే సిటీలు చిన్న పిల్లలతో సహా బెంగళూరు కానీ, బొంబాయి. ఎందుకు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎందుకు ఏ లోపం జరిగింది ఇక్కడ? మన ఎమ్మెల్యేలు ఇక్కడ పొలిటీషియన్ వల్ల. అంటే ఇక్కడ ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గత 5 సంవత్సరాల నుంచి. ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోలేదా? ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదా? ఇక్కడ ప్రజల్లో మార్పు రావాలి సార్, మెయిన్ ప్రజల్లో మార్పు రావాలా. ప్రజలు ఏమంటే చిన్న వాళ్ళకి ఇండ్లు కాడ గొడవలు పడి దానికే అంకితం అయిపోయినారు. మెయిన్ ఈ ప్రాబ్లంకి షేర్ చేస్తలేరు వాళ్ళు. అంటే ఏమేమైతే మెయిన్ ఉన్నాయో దానికి కొట్లాడాలి వీళ్ళు ఏమంటే వీళ్ళకి ఏమంటే చిన్న వాటికి బానిస అయిపోయినారు. తాగుడు, సినిమా, దానికి
అంటే ఈ ప్రభుత్వం మనం డెవలప్ అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వీళ్ళు అనుకోవాలి. సరే భయ్య, ఇప్పుడు నేను మాట్లాడే స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మీరు మద్దతు ఇవ్వాలనుకుంటే ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? ఎవరు సీఎం అయితే ఈ రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నా స్టేట్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి. నా స్టేట్ అంటే చంద్రబాబు నాయుడు సార్. చెప్పండి, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది, మీ బతుకులు బాగుంటాయి? మాకు తెలిసిన కాడికి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలనుకుంటున్నారు? మార్పు రావాలి. ఏ మార్పు? మార్పు అంటే ఇప్పుడు ఏమి ఇప్పుడు 45 ఏళ్ళ నుంచి ఏం చేయడం లేదు వీళ్ళు. ఏం చేసినారు? ఏం చేయలేదు. ఏం అభివృద్ధి ఏముంది? రోడ్లు అట్లా ఉన్నాయి, అన్నీ అట్లా ఉన్నాయి. మెయిన్ రోడ్ సార్ ఇది మెయిన్ రోడ్లో ఏమి అభివృద్ధి చేసినారు? ఏమనంటే సెటిల్మెంట్లో వాళ్ళు వెళ్ళే సరిపోతాం కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రజల్ని సెటిల్మెంట్ చేసేటోళ్ళు ఎవరు? ప్రజలు పట్టించేవాళ్ళు లేరు. ఏదన్నా ఇప్పుడు మున్సిపాలిటీలో మనం కొలైపోతే కానీ దానికి కానీ సెటిల్మెంటే చేయాలా? ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? వాళ్ళు చెప్పిన రాజ్యమే వాళ్ళది. అంతకోసమే మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలి. జనసేన 5 సంవత్సరాల నుంచి ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు. గత 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. ఒక సీనియర్ నాయకుడు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిపాలిస్తున్నాడు. ఎలాంటి అభివృద్ధి మీకు కనబడతలేదా? ఏం కనపడడం లేదు సార్. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, అది ఇదని పథకాలు ఆయన చెప్తున్నారు అంతే. అది మబ్బు పెట్టడానికి అంతే, ఏది లేదు. అది 4 రోజులు మబ్బు పెట్టి ఇంకా ఎలక్షన్ అయిపోయినాక మరి తర్వాత చూద్దామని ఆయన అంతే ఏముండదు దాంట్లో. ఒరిగేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. అంటే ఒకవైపు జగన్ కూడా గత 2014లో కూడా పోటీ చేశాడు, ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నాడు. జగన్ కూడా నవరత్నాలు అంటూ కొన్ని కార్యక్రమాల ద్వారా వచ్చాడు. ఆయన పనితీరు కూడా మీకు ఏం నచ్చలేదా? నచ్చడం లేదన్నా, నచ్చడం లేదు. టోటల్గా మీ మద్దతు ఎవరికి ఇస్తారు ఈసారి? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ అతనే బాగుంటుంది సార్. ఎందుకంటే మార్పు రావాలి సార్. ఇప్పుడు 50 years వీళ్ళని చూసినాము, ఒక 5 years ఈయనకి ఇస్తే అయితే అది ఏమనేది చూపిస్తాడు. మార్పు పవన్ కళ్యాణ్ చేస్తాడు, ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. సార్ నమస్తే అండి, మీ పేరేం పేరు? రాజశేఖర్ సార్. రాజశేఖర్ గారు చెప్పండి, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది? పవన్ కళ్యాణ్ సార్. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు, జనసేనకే నా ఓటు సార్. ఎందుకంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు ధనవంత్ పవన్ కళ్యాణ్ అంటున్నాం? మార్పు సార్, మన రాష్ట్రాన్ని మార్పు కావాలి. ఎలాంటి మార్పు జరగాలి మీకు? ఇప్పుడు ఉండే 2 రాజకీయ నాయకులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. దాదాపు మనకు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయి 4.5 సంవత్సరాలు అయిపోయింది. జగన్ గారి విషయానికి వస్తే 4.5 సంవత్సరాల్లో ఆయన చేసిన మంచి పని ఏదైనా సరే సార్, ఏదైనా మంచి పని 4.5 వేలలో చెప్పించేది ఏమైనా ఉన్నాయా? కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినవి చాలా ఉన్నాయి సార్. ఆయనకు అధికారం లేకపోయినా 4.5 సంవత్సరాల్లో ఉద్యానం గురించి కానివ్వండి, లైలా కాలేజ్ స్టూడెంట్స్ గురించి కానివ్వండి, రాజధాని భూముల విషయంలో కానివ్వండి, ఏవైనా రైన్ గన్స్ విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించినారు వరకు కూడా. అధికారం లేకపోతేనే ఆయన ఇంతగా చేసినారంటే ఒక్కసారి అవకాశం ఇస్తే ఎందుకు మార్పు రాదు అని మా ఉద్దేశం. కాబట్టి ఈసారి మా ఓటు జనసేన. సరే అండి, చంద్రబాబు నాయుడు కూడా చాలా సీనియర్ నాయకుడు, ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ ఎంతో చేస్తున్నాడు. ఆయన పనితీరు మీకు ఎలాంటి నచ్చలేదా? ఆయన పెట్టే పథకాలు మీకు ఏమీ అందలేదా? అవును సార్, 4.5 సంవత్సరాల నుంచి లేని పథకాలు ఈ 6 నెలల్లో ఎందుకు వస్తున్నాయి? 4.5 years గడిచిపోయింది. ఈ 6 months నుంచే పథకాలు ఎందుకు వస్తున్నాయి? అంటే ఎలక్షన్ వచ్చిందని ప్రజలు మభ్యపెట్టడానిక? మహిళా సంఘాలు రుణమాఫీ అన్నారు, 4 సంవత్సరాలకు రుణమాఫీ కనిపించాల ఈ 6 నెలల నుంచి. అది 3 దఫాలుగా 2,500 ఒకటి, 3,500 ఒకటి, 4,000 అని 3 months. మన నెల తర్వాత నెల అని ఈ 4 సంవత్సరాలు ఇవ్వండి రుణాలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ప్రజలు మభ్యపెట్టడానికే కదా. టోటల్గా చంద్రబాబు నాయుడు పనితీరు కానీ ఏం నచ్చలేదు, మళ్ళీ అధికారంలో రావడానికి కోసమే జనాల్ని మభ్యపెడుతున్నారు అనేది మీ అభిప్రాయం. టోటల్గా మరి ఈసారి జనసేన మార్పు కోరుకుంటున్నాం. అంటే జనసేన మార్పు వస్తుంది అని చెప్పేసి ఒక క్యాప్షన్తో వస్తున్నారు. ఖచ్చితంగా మార్పు కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? 100% కలుగుతుంది సార్. అధికారం లేకపోయినా చాలా చేశారు ఆయన. అధికారం ఇచ్చినారు అనుకోండి, ఇచ్చి చూడండి, కంపల్సరీ మార్పు తెచ్చి చూపిస్తాం ఏపీ స్టేట్లో. సరే, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఆందోళనలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ 5 yearsలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, రాష్ట్రం విడిపోయింది. ఎలా ఉంది అభివృద్ధి? ఎలా ఉంది? గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా, ఇప్పుడు బాగుందా? సార్ గత పాలకులు అంటే లాస్ట్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫుల్ డెవలప్ జరిగింది సార్. ఎందుకంటే 2004లో నాకు ఓటు హక్కు వచ్చింది కూడా అప్పుడే. నా మొట్టమొదటి ఓటు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను వేసిన. అలాగని వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి సార్ జగన్ గారికి వెళ్ళాం కదండి. ఇప్పుడు తండ్రి డాక్టర్ అని చెప్పి కొడుకు ఆపరేషన్ చేస్తానంటే మనం చేయించుకుంటామా? చేయించుకో. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేసినారని చెప్పి ఆయన కొడుకు ఓటేయాలనుకోవడం నాకైతే సబబు కనిపించట్లేదు. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పనితీరు చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ పనితీరు కనిపించలేదు. టోటల్గా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అందరికీ అందుబాటులో ఉంటాడు ఆయన?
అందుబాటులో అంటే సార్ ఇది మెయిన్ రోడ్, మీరు ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. ఆధోని డెవలప్ అంటే ఆధోని అంటేనే సెకండ్ ముంబై. ఇప్పుడు గతంలో 40 years బ్యాక్, ఇప్పుడు కూడా సెకండ్ ముంబై. దేంట్లో? రష్లో, అభివృద్ధిలో కాదు. నిజంగా చెప్పాలంటే అభివృద్ధిలో ఆధోని 30 సంవత్సరాలు వెనకబడిపోయింది సార్, ఇది మాత్రం గ్యారెంటీ. ఈసారి ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? నా అభిప్రాయం కొత్త నాయకుడు వస్తే బాగుంటుందని. ఎవరు ఆ కొత్త నాయకుడు? ఎవరైతే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ సార్. మొత్తం పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పుడుండే రాజకీయం ఎలా ఉందంటే రాజకీయం అంటేనే రాక్షసంగా జనాంగం పీడించే యంత్రాంగం అన్నారు పెద్దలు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు 6 months నుంచి ఏమంటున్నాడంటే అన్ని రుణాలు మాఫీ అంటున్నాడు. లాస్ట్ 5 years నుంచి అసలు ఒక్కటి కూడా చేయలేదు. ఇంకోటి ఉద్యోగ డెవలప్మెంట్ కూడా లేదు. జనాలకి ఎలా ఉందంటే ఆయన చూసి ఇప్పుడు ప్రజెంట్ ఆయన చేసే వర్క్స్ చూసి మోసపోయి ఆయనకు ఓటు వేయాలని అనుకుంటున్నారు ప్రజెంట్. ఇప్పుడు పొదుపు లక్ష్యం వాళ్ళకి ఇచ్చేసినాడు, రుణమాఫీ అంటున్నాడు. 3 ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇచ్చేసినాడు. అది ఎందుకు? వాళ్ళ పట్ల నాకు ఓటు పడాలి, వాళ్ళ ఓటు నాకు పడాలనే ఉద్దేశంతో అలా పెట్టేసినాడు చంద్రబాబు నాయుడుకు ఉన్న నాలెడ్జ్ ఎవరికి లేదు ప్రస్తుతం ప్రజెంట్. ఈవెన్ నరేంద్ర మోడీతో సహా, నరేంద్ర మోడీ కంటే ఈయనకి ఎక్కువ నాలెడ్జ్ అంటున్నాడు. నరేంద్ర మోడీ అనేది రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఎవరికి? చంద్రబాబు నాయుడుకి. నాయకుడు కాదని చెప్పి సీనియర్ నాయకుడు నాకు అర్థమవుతుంది. ఆయన పొలిటికల్లో ఆయనకు ఉన్నంత నాలెడ్జ్ ఎవరికి లేదు. బట్ ఆయన చేయట్లేదు. ఆయనకు ఉండే నాలెడ్జ్తో చేస్తే మాత్రము ఇది సింగపూర్ అవుతుంది. ఆయన చేయట్లేదు, అస్సలు డెవలప్మెంట్ గురించి ఆలోచించడం లేదు. ఎప్పుడు ఆలోచిస్తున్నాడు అంటే ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చినా కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు అవి చేస్తా అని. కానీ ఆయన చేసింది ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ నవే జనరేషన్లో యూత్ అందరూ కోరుకునేది ఏమంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని ఉద్దేశం. ఏమంటే కొత్త నాయకుడు, కొత్త ప్రపంచం కావాలని కోరుకుంటున్నాను. ఇంత సీనియర్ నాయకులే చేయలేంది, కొత్తగా వచ్చే వ్యక్తి చేస్తాడని నమ్మకం ఉందని. సొంత ఆస్తులు అన్నీ వదులుకొని వచ్చినాడు. పొలిటికల్గా సొంతం ఎన్ని కోట్లు ఉన్నా కూడా వదులుకొని వచ్చినాడు. అంటే ఆయన మనసులో కదిలింది, నేను చేయాలా, జనాలు బాగుండాలని, నేను ఖచ్చితంగా చేస్తా అని చాలా పనులు కూడా చేసినాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని ఉద్దేశం. అంతే. ఖచ్చితంగా ఈసారి నువ్వు ఎవరికి వేస్తే ఓటు వేస్తావు అనుకుంటా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వేస్తా. ఎందుకంటే పక్క ఆయన ఏమన్నాడంటే జాబ్స్ విషయంలో కూడా ఇప్పుడు 1,00,000 జాబ్లు ఉన్నాయంటే 1,00,000 మంది జాబ్స్ అవైలబుల్ చేస్తా అన్నాడు. అంటే వీళ్ళందరూ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మరి? ఎవరు? మిగతా నాయకులు. అదే సార్, ఇప్పుడు ఉండే పొలిటికల్ ఎట్లుందంటే ఇక్కడే రాజకీయాలు చూసుకోండి. ఇక్కడ రాజకీయాలు సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఎవ్వరు కూడా డెవలప్మెంట్ చేయట్లేదు. అక్కడి వరకే ఎందుకు? ఇక్కడ వచ్చినా కూడా సపోజ్ ఒక 60 కోట్లు వచ్చిందనుకో, నీకు సార్ 40, నాకు 20, క్లోజ్, అక్కడికక్కడే అయిపోతుంది. ఇక్కడ ఆదోని నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి చెందలేదా? ఏ నాయకుడు అభివృద్ధి చేయలేదు? నాయకుడు చెందలేదు, చేయలేదు కూడా. ఇప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేయట్లేదు కదా సార్. ఇక్కడ ఎక్కడ చేసినారు? ఎక్కడున్నాయి చేసినట్లు? ప్రూఫ్ ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడ చేయట్లేదే. అంటే ఈసారి కూడా ఇక్కడ ఆదోని చూడండి ఎంత రష్గా ఉందో చూడండి. ఇక్కడి వరకు చూసుకోండి ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్గా ఉన్నాయి రాజకీయాలు. చంద్రబాబు నాయుడుకు ఛాన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే ప్రజెంట్ పొలిటికల్గా అక్కడ ఆయన ఏం అభివృద్ధి అని అక్కడ అమరావతిలో ఉన్నాడు. కానీ ఆయన ప్రపంచాన్ని మొత్తం చూడట్లేదు. అక్కడ ఓట్లు పడినాయి, లాస్ట్ టైం కూడా ఇక్కడ ఓట్లు పడలేదు ఆయనకి. రాయలసీమ రీజన్లో జగన్ పడినాయి ఓట్లు. ఎందుకంటే అది కూడా సెంటిమెంట్, వాళ్ళ నాన్న సెంటిమెంట్తో మేము వేసేసినాం లాస్ట్ టైం. ఈసారి జగన్ వస్తే రౌడీజం అంటున్నారు కాబట్టి జగన్కి ఛాన్స్ లేదు అనుకుంటున్నా. యూత్ అభిప్రాయం. మీ యూత్ అంతా అభిప్రాయం ఎంత ఎటు సైడ్ ఉంది? జగన్ వైపు ఉందా, పవన్ కళ్యాణ్ వైపు? కొత్త నాయకుడు వస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఖచ్చితంగా. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.